నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సీఎం జగన్ మేమంతా సిద్దం బస్సు యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తన అనుచరులతో హల్చల్ చేశారు. ప్రజా సమస్యలపై, ముఖ్యంగా రైతు సమస్యలపై సీఎంకి వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరారు. కాగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పరిస్థితి చేయి దాటుతుండటంతో మాజీ మంత్రి అఖిలప్రియను పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజా సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరిన తనను అడ్డుకుని గంగుల ప్రభాకర్ రెడ్డి దాడులు చేయించారని భూమా అఖిలప్రియ ఆరోపించారు. నేను స్టేషన్ కాడికి వస్తాను, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని చెప్తున్నాను. ప్రభాకర్ రెడ్డి కొట్టడానికి హక్కు లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఉన్నారు కదా, యాక్షన్ తీసుకోండి. నేను 2 days బ్యాక్ నేను స్టేట్మెంట్ ఇచ్చిన, నేను సీఎం ని కలుస్తానని. నేను స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు సార్, నేను స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు నోటీస్ ఇవ్వాలి కదా, నాకు నోటీస్ ఇవ్వాలి కదా సార్. ఎందుకు స్టేషన్ ఎందుకు తీసుకోపోవాలి నన్ను? ఎందుకు డిపార్ట్మెంట్ వాళ్ళు మేము దగ్గరుండి తీసుకుపోతామని చెప్తేనే కదా పంపించింది. ఏం సార్ ఇది? సార్ రండి, మీరు 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 తీసుకెళ్తామని చెప్తేనే కదా కొట్టడం ఏంటి సార్? రాజరెడ్డి రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాజ్యాంగమా? సార్ నన్ను వద్దంటున్నారు సార్, నేను వెళ్ళను. అట్లీస్ట్ 3 రైతులు వెళ్లి ఆ రిప్రజెంటేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికి పర్మిషన్ తీసుకుంటున్నాను. సార్ వెళ్ళి ఇస్తామంటున్నారు. సో వాళ్ళు ఇచ్చినా పర్వాలేదు, నన్ను పంపించినా పర్వాలేదు. సో అది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి, ఒకవేళ నేను వద్దు అంటే ఆ 3 రైతులు అలౌ చేసి చంద్రబాబు ఆయన గారే తీసుకుపోతా అంటున్నారు. కాబట్టి సో డెఫినెట్ గా రైతుల సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం ఒకటి మా ఉద్దేశం, వేరే ఉద్దేశం ఏం లేదు. సార్ నన్ను వద్దంటున్నారు సార్, నేను వెళ్ళను. అట్లీస్ట్ 3 రైతులు వెళ్లి ఆ రిప్రజెంటేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికి పర్మిషన్ తీసుకుంటున్నాను. సార్ వెళ్ళి ఇస్తామంటున్నారు. సో వాళ్ళు ఇచ్చినా పర్వాలేదు, నన్ను పంపించినా పర్వాలేదు. సో అది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి, ఒకవేళ నేను వద్దు అంటే ఆ 3 రైతులు అలౌ చేసి చంద్రబాబు ఆయన గారే తీసుకుపోతా అంటున్నారు. కాబట్టి సో డెఫినెట్ గా రైతుల సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం ఒకటి మా ఉద్దేశం, వేరే ఉద్దేశం ఏం లేదు. ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి శివ అందిస్తారు. శివ, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఈ రోజు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ముఖ్యంగా మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని జరగుండ్ల గ్రామంలో ఏదైతే గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారో, అయితే ఈ కార్యక్రమంలో ఒక్కసారిగా టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఒకసారిగా తన అంచెలతో రావడం కొంత వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా ఏదైతే ఎర్రగుంటలో ప్రజలతో మమైకమై వారి సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన వైఎస్ జగన్ కు ఏదైతే ఆళ్లగడ్డకు సంబంధించిన సమస్యలను వినతి పత్రంగా ఇచ్చేందుకు తాను వచ్చానని చెప్పి భూమా అఖిలప్రియ చెప్పడంతో ఒకసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఏదైతే వైసీపీ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొనడంతో ఒకరికొకరు వాగ్వాదానికి దిగడం జరిగింది. ముఖ్యంగా భూమా అఖిలప్రియను వైసీపీ నాయకులు అడ్డుకోవడం కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే అఖిలప్రియ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారని చెప్పి పోలీసులతో చెప్పడంతో పోలీసులు వారిని ఈ అనుమతి లేకుండా రావడంతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే పోలీసులతో అక్కడ వైసీపీ నాయకులతో భూమా అఖిలప్రియ కావచ్చు వారి వర్గం వాగ్వాదం దిగడం జరిగింది. అయితే వారిని ఎక్కడికెక్కడ అడ్డుకించి పోలీసులు భూమా అఖిలప్రియని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే భూమా అఖిలప్రియ ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఆళ్లగడ్డలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్ళడానికి తాను ఈ మీటింగ్ కు వచ్చానని చెప్పి భూమా అఖిలప్రియ చెప్తున్నారు. అయితే వారిని అరెస్ట్ చేసి శరీరంలో
పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం అక్కడ స్థానిక పోలీసులు చేయడం జరిగింది. అయితే పోలీసుల వాహనాన్ని ఎక్కేందుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నిరాకరించడంతో అక్కడి నుంచి ఏదైతే నడుచుకుంటూ వెళ్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళడం జరిగింది. అయితే వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నారు, ఏదైతే కావాలనే కొంత ఉద్రిక్త బస్సులు నెలకొనడానికి అక్కడ గొడవ సృష్టించడానికి భూమా అఖిలప్రియ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పి భూమా అఖిలప్రియ వారిపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు అఖిలప్రియ కూడా ఏదైతే కావాలనే స్థానిక ఎమ్మెల్యే గొడవ సృష్టించడానికి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని చెప్పి ఇటు భూమా అఖిలప్రియ వర్షంగా మనం చెప్పుకోవచ్చు. అయితే భూమా అఖిలప్రియ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేందుకు చేసే ప్రయత్నాన్ని పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. రైట్, అసలు కేవలం వినతి పత్రం ఇవ్వడానికే వెళ్తున్నారా లేదంటే మరేదైనా కారణం ఉందా? అంటే ముఖ్యంగా దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలగడ్డలో పర్యటించడం దృష్టిలో ఉంచుకొని ఏదైతే భూమా అఖిలప్రియ వైఎస్ జగన్ కలిసేందుకు వచ్చారని చెప్పి ఏదైతే ఆలగడ్డలో నెలకొన్న సమస్యల పైన ఏదైతే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు, దీనిపైనే స్థానికంగా ఉన్న నాయకులు కూడా పట్టించుకోవడం లేదు. ఏదైతే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత తనకుందని చెప్పి అఖిలప్రియ చెప్తున్నారు. ఏదైతే ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు తాను వచ్చానని చెప్పి అఖిలప్రియ చెప్తుంటే, మరోవైపు ఆ గొడవలు సృష్టించడానికి భూమా అఖిలప్రియ ఇలాంటి ప్రయత్నం చేసిందని చెప్పి వైసీపీ నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అఖిలప్రియను పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలుస్తోంది, అక్కడ పరిస్థితులు ఏంటి? అయితే ముఖ్యంగా స్థానిక పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి చెరువుల పోలీస్ స్టేషన్ గా తరలించడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ లో సాయంత్రం వరకు ఉంచి అతన్ని పంపిస్తామని చెప్పి పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే భూమా అఖిలప్రియ అరెస్ట్ తెలుసుకొని స్థానిక నాయకులు, టీడీపీ నాయకులంతా ఒక్కొక్కరుగా ఇప్పుడే స్టేషన్ కు తరలి వస్తారని చెప్పేసి, అయితే ఆలగడ్డలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శివ. పంపించింది ఏం సార్ ఇది? సార్ రండి, మీరు 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 తీసుకెళ్తామని చెప్తున్నా కదా. మీతో పాటు వచ్చినా సార్, మీది అడిగా సార్. కొట్టడం ఏంటి సార్? ఈ దోపిడీ రాజ్యం ప్రవేశం సార్, ఇది రాజరెడ్డి రాజ్యం అంటే అంబేద్కర్ రాజ్యాంగమా?